వాహనదారులు విద్యుక్త ధర్మంగా ఒక విధిగా ఖచ్చితంగా అంటే ఆబ్లిగేటరీ డ్యూటీగా హెల్మెట్ ను ధరించాలి అని హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారము ఈ రోజు విలువైన అమూల్యమైన సమయాన్ని అంటే కోర్టులో ఉన్నటువంటి విలువైన సమయాన్ని వెచ్చించి అందరం కూడా ఈ రోజు యొక్క పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ అందరికి కూడా ఖచ్చితంగా వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అని మేము గొంతెత్తి అందరం చెప్పాము. మేధావులు, న్యాయమూర్తులు, పోలీసు వారు, న్యాయవాదులు అందరూ చెప్పారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్ ను ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ని హెల్మెట్ ని వేర్ హెల్మెట్. పిల్లలు ఉన్నారుగా మీకు, మీకోసం మీ పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్మెట్ వేసుకొని అవసరమైన తప్పనిసరిగా నీ క్షేమం కోసం, నీ ప్రాణం కోసం మన సుళ్ళూరుపేటలో హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారము మన సుళ్ళూరుపేట న్యాయమూర్తి వారి యొక్క సారథ్యంలోను అతి ముఖ్యంగా సుళ్ళూరుపేట బార్ అసోసియేషన్ సభ్యుల యొక్క పూర్తి సహకారంతోనూ మరియు సుళ్ళూరుపేట పోలీస్ వారి యొక్క సిబ్బంది యొక్క సహకారంతోనూ మరియు విద్యార్థుల యొక్క సహకారంతో హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం, హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం అంటే ప్రతి ఒక్కరూ అంటే ద్విచక్ర వాహనదారుడు తన ద్విచక్రాన్ని తన ఇంటి నుంచి పబ్లిక్ రోడ్లో కానీ ఎక్కడైనా సరే వాహనాన్ని నడిపేటప్పుడు విధిగా విద్యుక్త ధర్మంగా హెల్మెట్ ధరించాలి అని హైకోర్టు వారు ఒక గైడ్ లైన్స్ ని మరియు స్ట్రిచెస్ ని పాస్ చేసి ఉన్నారు. కాబట్టి వాటిని ఆధారంగా చేసుకుని ఈరోజు హెల్మెట్ ప్రతి ఒక్కరూ అంటే వాహనదారులు ధరించాలి అన్న యొక్క లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ను నథింగ్ బట్ లీగల్ లిటరసీ క్యాంప్ ఇది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అతిరథ మహారాజులు మరియు న్యాయశాస్త్ర కోవిదులు మేధావుల యొక్క సారథ్యంలో సుళ్ళూరుపేట పట్టణంలో నిర్వహించటము నిజంగా ఇది సుళ్ళూరుపేట చరిత్రకి ఒక నూతన చరిత్రకు నాంది పలికే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. మేము కార్యక్రమం నిర్వహించడే కాకుండా రేపటి మొదలు సుళ్ళూరుపేట యొక్క పోలీస్ వారి యొక్క స్పెషల్ టీంతో ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాంలు కూడా రేపటి మొదలు కాంటాక్ట్ చేయబోతున్నారు. ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ యొక్క ప్రోగ్రామ్ యొక్క పారామౌంట్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఎవరైనా సరే ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ లేని పక్షంలో అంటే హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపితే రేపటి మొదలు జరిమానాలు విధించేందుకు ఒక స్పెషల్ డ్రైవ్ ను కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా న్యాయపరమైనటువంటి అవగాహనను, చట్టపరమైన అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామే తప్ప వేరే ఉద్దేశంతో మాత్రం కాదు. ప్రతి ఒక్కరికి న్యాయపరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని సుళ్ళూరుపేట పట్టణంలో కోర్టు నుంచి వై జంక్షన్ వరకు అందరం కూడా న్యాయమూర్తి వారు మరియు న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, పోలీసు వారు మరియు విద్యార్థులు మరియు సుళ్ళూరుపేటలోని మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటము, అతి ముఖ్యంగా సోషల్ మీడియా ప్రెస్ కి, సోషల్ మీడియా ప్రతినిధులకి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.